ఆదిత్య గదిలోకి వెళ్ళి అడ్డంగా దొరికిపోయిన అలేఖ్య చెంప పగలగొట్టిన సీను. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక ఆదిత్య అయితే తన గదిలో ఉండకుండా బయటకు వెళ్ళిపోవడంతో సునంద ఆదిత్యను వెతుకుతూ వెళ్తుంది. ఇక ఆదిత్య తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుని, వాళ్ళు మా ఆవిడ తిడుతుందిరా ఇంటికి వెళ్ళకపోతే అని చెప్పేసేసి ఒకళ్ళంటే, ఏరా నువ్వు కూడా భార్యకి భయపడతావా అని చెప్పి ఇంకొకరిని అడుగుతాడు. ఒరే వాళ్ళ ఆవిడ గయ్యాళ్ళ తయారైంది మా ఆవిడని చూసే, సో మేము వెళతాం, నువ్వు కూడా తొందరగా లాగిచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య అయితే వాళ్ళ అన్న మాటలని గుర్తు తెచ్చుకుంటాడు. ఏంటి, వైఫ్తో లైఫ్ హ్యాపీగా ఉంటుందా, ఇట్స్ ఆల్ ట్రాష్ అని చెప్పని అనుకుంటూ ఉండగా ఐస్ క్రీమ్ అమ్మాయి వచ్చి, బాబు ఐస్ క్రీమ్ తింటారా అంటే, ఇక తింటానంటాడు ఆదిత్య. ఏ ఫ్లేవర్ ఇమ్మంటారు అంటే, ఏదో ఒకటి ఇవ్వండి అంటే, మనసుకు నచ్చిన ఫ్లేవర్ ఒకటి ఉంటుంది కదా అంటుంది. అలా ఏం లేదు, ఏదైనా పర్వాలేదు ఇవ్వండి అని చెప్పని అంటాడు. దాంతో ఇక స్ట్రాబెర్రీ అయితే బాగుంటుంది అని అనేసరికి, స్ట్రాబెర్రీ ఫ్లేవరా అనేసి తీసుకుని తింటూ ఉంటాడు. డబ్బులు ఇచ్చే దగ్గర ఆదిత్య పర్స్ మర్చిపోవడంతో, ఫోన్ కూడా మర్చిపోవడంతో ఇక వాదన జరుగుతూ ఉండగా ఆనంది వచ్చి డబ్బిస్తుంది. ఇక ఆనంది డబ్బులు ఇవ్వడంతో ఆదిత్య ఐస్ క్రీమ్ కూడా తింటాడు. ఈ లోపే సునంద వచ్చి ఈ సీన్ చూసి, ఆదిత్య కావాలని ఆనందిని కలిసాడని చెప్పని అనుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని విడదీయాలంటుంది. దానికి శశికాంత్ అయితే చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి తిడతాడు. ఇక ఆ పూట ఏం మాట్లాడకుండా ఉదయాన్నే లేచి రెడీ అవుతున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి, త్వరగా వెళ్తున్నావేంటి అంటే, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అంటాడు. వెంటనే సునంద, చాలా వీక్గా కనిపిస్తున్నావు, కళ్ళెర్రగా ఉన్నాయి అని ఆదిత్య చేతిని పట్టుకుని చూసి, నీకు ఫీవర్గా ఉంది కదా అది అని చెప్పని అంటే, పర్వాలేదమ్మా వర్క్ చాలా ఉంది అంటే, చూడాదిత్య వర్క్ చాలా ఉంటే ఆ ఆఫీస్లో స్టాఫ్ చూసుకుంటారు, నువ్వు కంగారు పడి గబగబా పరిగెత్తాల్సిన అవసరం లేదు, అయినా అర్ధరాత్రి వెళ్ళి ఐస్ క్రీములు తింటే జ్వరాలు రాక ఏమవుతాయి అని అంటుంది. మమ్మీ నేను నీకు నైట్ చెప్దాం అనుకున్నాను, బట్ లేట్ నైట్ అయిపోవటం వల్ల నేనేం చెప్పలేకపోయానంటే, చూడనానా బయట వరకే మోసుకురావాల్సిన కొన్నిటిని బయటే వదిలేయాలి, ఇంట్లోకి తీసుకురానక్కర్లేదు అనేసరికి, సరే మమ్మీ అయితే నేను చెప్పేది కూడా విను, కేడీ గార్మెంట్స్ విత్ న్యూ డిజైన్స్తో నెక్స్ట్ వీక్లో మేము మార్కెట్లోకి లాంచ్ అవబోతున్నామని చెప్పాం, మరి ఇప్పుడు బాగోలేదని చెప్పి భద్రంగా ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు కదా మామ్ అని చెప్పి అంటాడు. సరేనని చెప్పేసి ఇక సునంద అయితే వెళ్ళమనంటుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. కారణం ఏంటి అంటే, అక్కడ తనకు ఫీవర్ బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక చూసినటువంటి ఆదిత్య వెంటనే ఇక చూసినటువంటి ఆనంది, మీరు ఫీవరిష్గా ఉన్నట్టున్నారు అని అంటే, ఏం లేదు అని అంటాడు. ఐ నో యు ఆర్ ఫీలింగ్ విత్ ఫీవర్, యు ఆర్ సఫరింగ్ విత్ ఫీవర్, సో నేను వెళ్ళి మీకోసం ఇప్పుడే తీసుకొస్తాను ఒకటి అంటూ వెళ్ళి ఇక సూప్ తయారు చేస్తుంది. ఆ సూప్ తీసుకొచ్చి ఇచ్చేసరికి, ఏంటిది అని అడుగుతాడు. ఈ సూప్ తాగితే ఎట్లున్నోళ్ళైనా లేచి గంతులెయ్యాలి, చిటికలో తలకై నొప్పి జ్వరం మొత్తం గాయబవుతాయి, మీరిక మునుపటి కంటే హుషారుగా పనిచేస్తారు, ఒక మంచి సూప్ తయారు చేశాను మీకోసం, తాగుండ్రి అని చెప్పని అంటుంది. ఆదిత్య సూప్ తాగిన తర్వాత, కాసేపు జర్రంతా రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత నేను వచ్చి మీతోనే మాట్లాడతాను అని చెప్పేసి అనేసరికి, ఇక వెంటనే ఆదిత్య అయితే సరే అని చెప్పని అంటాడు. ఇక ఆదిత్య వెంటనే ఇక ఆఫీస్ రూమ్లో రెస్ట్ తీసుకునేటటువంటి రూమ్కి వెళ్ళి పడుకుని ఉంటాడు. ఇక ఆనంది అయితే వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు జీవన అలేఖ్యతోటి, నువ్వు గనక ఆదిత్యకి దగ్గర అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, ఆదిత్య రెస్ట్ తీసుకోవటానికి లోపలికి వెళ్ళాడు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావో చెప్పనా, డైరెక్ట్గా వెళ్ళి ఆదిత్య రూమ్లో ఆదిత్య పక్కన పడుకో, మంచి నిద్రలో ఉంటాడు కదా, కాలు చెయ్యి తన మీద వేసుకునేలా చెయ్యి, సరేనా అంటే, కొంపదీసి లెగిస్తేనో అని అంటుంది. లెగిస్తేనా, లేవడు, గురుడు తాగే సూప్లో మత్తు మాత్రలు కలిపాను అని అంటుంది జీవన. ఏం మాట్లాడుతున్నావు, ఎప్పుడు కలిపావు అని అంటే, ఆ సూప్ ఆదిత్య గారి కోసం అని చెప్పి తెగ సంబరపడిపోతూ చేసింది ఆనంది. అది చూసే నేను అది పక్కకు వెళ్ళినప్పుడు అందులో స్లీపింగ్ పిల్స్ కలిపాను, వెళ్ళు, ఏం కాదు, నీ గురించి ఆలోచించే ఈ పని చేశాను అనగానే, సరే థ్యాంక్స్ జీవన అంటూ అలేఖ్య ఎప్పుడైతే ఆదిత్య రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడో ఆ వెంటనే లోపలికి వెళ్తుంది.
వెళ్ళిన తర్వాత ఆదిత్య మంచి నిద్రలో ఉంటాడు. వెంటనే ఇక అలేఖ్య అయితే ఆదిత్య షూస్, సాక్స్ అన్నీ రిమూవ్ చేసి ఆదిత్య షర్ట్ బటన్స్ కూడా తీసి తన పక్కనే ఛాతీ మీద పడుకుంటుంది. ఆదిత్య కాళ్ళు తన మీద ఉండేలాగా అలా మొత్తం అంతా సెట్ చేసుకుని పడుకుని ఉంటుందన్నమాట. ఇక 1 గంట 2 గంటలైనా కూడా ఆదిత్య లేవకపోవడంతో ఇదేంటి, ఈ సూప్ తాగితే ఆదిత్య గారికి మంచి ఎనర్జీ వస్తుందని చెప్పి నేను అనుకుంటే ఇట్లా నిద్రపోతున్నారేంది అని చెప్పి అనుకుంటూ ఆనంది ఇక వెళ్ళి ఆదిత్యం లేపుదామని డోర్ తీయబోతూ ఉండగా అమ్మడి అమ్మడి అంటూ సీను వస్తాడు. ఏం సీను గిట్లొచ్చినావు అని చెప్పని అంటుంది. ఏంలే అమ్మడి, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించనీకి మీడియా ఛానల్ అన్నీ తిరిగి జల్లెడబట్టినా మొత్తానికి ఒక ఛానల్లో నీ పేరుతోని ఫోన్ చేసింది ఎవరో తెలిసింది. నీ పేరుతోని ఫోన్ చేసిన వాళ్ళు ల్యాండ్ లైన్ నుంచి చేసిరట అని చెప్పని అనగానే ఏంటి ల్యాండ్ లైన్ నుంచి చేసిరా, ఎవరు సీనుగాళ్ళు అని చెప్పనంటే నీ ఇంట్లో వాళ్ళే నీ పేరుతోని ఫోన్ చేసిరట. ఇది విషయం గురించి సునంద గారిని అడగబట్టనికి నేను పోతున్నా, నువ్వు వస్తావా అని చెప్పని అంటూ ముందు ఆదిత్య సభకి ఈ విషయం చెప్దాం, ఆదిత్య ఏమంటాడో చూసి అప్పుడు సునంద గారి తానికి పోదాం అని అంటాడు. ఆదిత్య గారు ఏమంటారు, నిజం నిరూపణ అయితే ఆయన కూడా నన్ను దగ్గరకు తీసుకోవాలనే చూస్తున్నారు. కానీ నేను తప్పు చేశానని నమ్ముతున్న ఆయన నా తప్పు నేను నిర్దోషిని నిరూపణ కాకుండా అయితే సైలెంట్గా సరే అనలేరు కదా అని చెప్పని అనగానే ఇక వెంటనే సరేనని చెప్పేసేసి అంటాడు ఆదిత్య అయితే అంటాడు సీను అయితే. అన్న తర్వాత ఇక ఆదిత్య గారు నిద్రపోతున్నారు, పిలుస్తాను, నువ్వు విషయం మొత్తం ఆయనకు చెప్దు గాని అని చెప్పని అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి ఎదురుగా అలేఖ్య కనపడుతుంది. ఇదేంది, ఆదిత్య సార్ని లేపుతానని చెప్పి అలేఖ్య ఉన్న రూమ్కి వచ్చినావు, అయినా అలేఖ్యంది ఇక్కడ పడుకుంది అని చెప్పేసి సీను అంటూ ఉండగా ఇంక మొత్తం ఓపెన్ అయ్యేసరికి పక్కనే ఆదిత్య కనపడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీను. ఇక ఆనంది అయితే డబుల్ షాక్. వెనకాలే జీవన్ వస్తుంది. ఎప్పుడెప్పుడు తలుపు తీస్తారా అని చెప్పి చూస్తూ ఉంటుంది కదా, వస్తుంది. జీవన్తో పాటు ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా వచ్చి చూసేసరికి అలేఖ్య ఆదిత్య ఇద్దరూ కూడా పడుకుని ఉంటారు. ఇక ఆ సీన్ చూసినటువంటి ఆనందికి ఏం చేయాలో అర్థం కాదు. ఈలోపు సీను వెంటనే చిలకమా చిలకమా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అనేసరికి ఏంట్రా బండ సీను, ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి ఏదో నిద్రలోంచి లేస్తున్నట్టుగా లేచేసరికి ఈలోపు ఆదిత్య కూడా మెలకువ నిదానంగా వస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే లేచి వచ్చి నుంచుని ఏంటి సీను ఇట్లా వచ్చావేంటి ఆఫీస్కి అంటూ ఉంటే, గిది ఆఫీస్ అని నీకు తెలుస్తుందా, నువ్వు ఆఫీస్లో నిద్రపోవడేంది, గది కూడా వెళ్ళి ఆదిత్య సార్ పక్కన పండుకున్నవేంది అంటే, ఆదిత్య నన్ను ఈ రూమ్లో ఉండమన్నాడు, నాకు ఇక్కడికి వచ్చి కూర్చునేసరికి నిద్ర పట్టేసింది, పడుకున్నాను, ఆ వెనకాలే ఆదిత్య ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసేసి జీవన తనకి చెప్పినటువంటి స్క్రిప్ట్ని చెప్తుంది. ఏంది, ఆదిత్య సార్ నిన్ను ఈడుండమన్నారా, నువ్వు గీడు ఉండగానే ఆదిత్య సార్ లోనికి వచ్చిరా, చాలా గొప్పగా అబద్ధాలు చెప్తున్నావా లేఖ్య అని అంటుంది ఆనంది. ఆనంది ఏమనుకుంటున్నావు, ఆదిత్య రమ్మంటేనే ఈ గదిలోకి వచ్చాను నేను అంటూ ఉండగా ఆదిత్య మేల్కొని అలేఖ్య ఏం చెప్తున్నావు నువ్వు, నేను నిన్ను రూమ్లోకి రమ్మంటమేంటి అని అంటూ ఉండగా ఆనంది ఆదిత్య వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. లేదానంది, నేను రమ్మనలేదు, నువ్వు సూప్ ఇచ్చినాక తాగి నేను వచ్చి ఇక్కడ పడుకున్నాను, ఎప్పుడు అలేఖ్య వచ్చిందో ఎప్పుడు ఇక్కడ పడుకుందో నాకు తెలియదు ఆనంది అంటూ ఉంటే, ఇప్పుడు మీరు తప్పు చేసిండ్రని కానీ లేకుంటే నేను చూసింది నిజమా అని కానీ మిమ్మల్ని అడిగినానా, మీ మీద నాకు నమ్మకం ఉన్నది ఆదిత్య గారు, గిష్మంటి ఎన్ని చేసినా గిష్మంటి ఆలోచనలు ఎన్ని తలపెట్టినా మీ మీద నాకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోను. ఒకవేళ ఇది నిజం అని చెప్పి అలేఖ్య ప్రూవ్ చేసుకోవాలనుకున్నా, ప్రూవ్ చేసినా కూడా నేనైతే నమ్మను. ఎందుకంటే నా భర్త ఏంటో నాకు తెలుసు కాబట్టి నా భర్త గురించి ఇంకొకరు ఎవరు చెప్పినా నేను నమ్మను, నా కండ్లతో చూసినా కూడా నేను నమ్మను, ఎందుకంటే మీ మీద నాకున్న నమ్మకం అటువంటిది అని అంటుంది. ఈలోపు అలేఖ్య బయటకు వస్తూ ఉంటే చెంప చెళ్ళు అనిపిస్తాడు సీను అయితే. ఒక్కసారిగా అలేఖ్య షాక్ అవుతుంది. సీను అని చెప్పని అంటే, ఏంది సీను, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు, అసలు ఎటువంటి పనులు చేస్తున్నావో అర్థమవుతుందా, గింత గలీజ్గానా ఉండేది, నడువింటికి, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి ఏమోనక్కర్లే ఏం పోనక్కర్లే నడు అని చెప్పేసేసి అంటూ ఇక అలేఖ్యని చేతులు లాక్కుని తీసుకుని వెళ్ళిపోయి బయట నుంచోబెట్టి లోపలికి వచ్చి ఆదిత్యకు విషయం చెప్తాడు. సరే సీను,
వాళ్ళు ఏ ఛానల్ వాళ్ళు ఏంటో నాకు డీటెయిల్స్ చెప్పు, నేను పూర్తి వివరాలు లాగుతాను అంటాడు ఆదిత్య. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా నేను పెట్టే ప్రతి వీడియోని మీరు ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.